మాట్లాడండి సార్. ఈరోజు సుదినం పెద్దలు మన సాహిత్య అకాడమీ చైర్మన్ మన కార్యదర్శి గారు నామాల మరి సార్ గారు మనకు వచ్చిండ్రు, ఈనాడు మన దగ్గరికి వస్తానని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి సమయంలో నేను వీలైనంత మరి నాకున్నటువంటి దగ్గరి మిత్రులను కలుసుకొని మరి మనం తప్పనిసరిగా బొమ్మెర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం, మీరంతా రావడం, మరి ఈ కార్యక్రమం చాలా ఇవాళ విజయవంతమైనట్టుగా నేను భావిస్తున్నా. పెద్దలు బాలాచారి గారు మాకు సుపరిచితులు. మరి అనేక సంవత్సరాల నుంచి వారితో నాకున్నటువంటి అనుబంధం మేరకు మరి వారు వస్తుండ్రని అనగానే మరి తప్పనిసరిగా మరి వారి సందేశాన్ని మనం వినాలి. మరి ఇక్కడ ఆగిపోయినటువంటి నిర్మాణానికి పూర్తిగా నోచుకున్నటువంటి ఇక్కడి మరి పోతనకు సంబంధించినటువంటి టెంపుల్స్ కానివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి సమాధి కానివ్వండి, లేకపోతే బావి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవి కావడానికి మరి వారు రావడం, మొట్టమొదటిసారిగా వారు ఈ గ్రామానికి విచ్చేయడం అనేది చాలా మరి విశేషంగా భావిస్తూ వారిని సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. నేను తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము బమ్మెర గ్రామంలో పోతన గారు శ్రీరామ దర్శనం చేసుకున్నటువంటి గుడి దగ్గర ఉన్నాము. ఈ ప్రాశస్త్యమైనటువంటి బమ్మెర గ్రామంలో మహాకవి పోతన గారి సమాధిని, అదేవిధంగా వారు తవ్వినటువంటి బావితోటి వ్యవసాయం చేసినటువంటి బావిని కూడా దర్శించడం జరిగింది. మేము ప్రజాపాలనలో సందర్భంగా 99 రోజుల కార్యక్రమాన్ని, సాహిత్య మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇక్కడ ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించాలని మా అధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను రావడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది ప్లేసు, తర్వాత ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటిది చూసి వెళ్దామని వచ్చాను. మరి ఇక్కడ ఒక సాహిత్య కార్యక్రమాన్ని చేయొచ్చు అని నేను భావిస్తున్నాను. అది మా ఉన్నతాధికారులకు వివరించి తద్వారా ఆదేశాల ప్రకారంగా మళ్ళీ ఒక రోజు మనం ఇచ్చేసి ఈ జూన్లో 2వ తారీఖు లోపే సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా బమ్మెర పోతన అంత మహా పెద్ద కవి, మనకు ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి. మరి వారు రచించినటువంటి భాగవతము, మరి ఎక్కడ ఏ నోట విన్నా కూడా భాగవతము తెలియని వాళ్ళు ఉండరు, భాగవతం కథలు వినని వారు ఉండరు. అటువంటి మహాకవిని స్తుతిస్తూ మరి వారి యొక్క ప్రాశస్త్యాన్ని మనం తెలియజేస్తూ ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటాము. సో ఆ సందర్భంగా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ చైర్మన్ గారు రవీందర్రావు గారు, ఇంకా వారి మిత్ర బృందము, ఇక్కడ గ్రామ ప్రజలు ఇచ్చేసినారు. సో మళ్ళీ ఒకరోజు నేను కార్యక్రమ వివరాలతో వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తాను. ధన్యవాదాలు. ఓకే, రుజంతర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి గారు శ్రీ నామోజు బాలాచారి గారు మన ప్రపంచ చరిత్ర కలిగిన ఆ బమ్మెర గ్రామాన్ని సందర్శించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. పోతన సాహిత్య కళావేదిక తరఫున, అట్లాగే మా గ్రామ ప్రజల తరఫున మన బాలాచారి సార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మన బాలాచారి సార్ గారిని ఇక్కడికి బొమ్మెర గ్రామానికి సందర్శించడానికి కృషి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మన నెల్లుట్ల ఫౌండేషన్ నెల్లుట్ల రవీంద్రరావు గారు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బొమ్మెర పోతనను అంటే ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ మధ్యన తెలంగాణ రాకముందుకు ఆలన పాలనలు లేకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు బొమ్మెర గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో దీన్ని పర్యాటక కేంద్రంగా మన బాసర లాగా అక్షరాభ్యాసాన్ని నిర్మించడానికి ఇక్కడ చేయాలని, ఆయన ఒక కవి కాబట్టి బొమ్మెర పోతనను పట్టించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని ఎర్రటెండలో మేలో 2017లో ఈ బొమ్మెర గ్రామాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సందర్శించడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వంలో కొంత పని నడిచింది, వాళ్ళ మధ్యన ఆగిపోయింది. ఆ ఆగిపోయిన పనిని పూర్తి చేసి ఆ బొమ్మెరను అభివృద్ధి చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వం మా పోతనను పట్టించుకోవాలని కవులు కళాకారుల తరపున సాహిత్యవేత్తల తరపున అందరినీ వేడుకుంటున్నాం.
ఈ బొమ్మెర పోతనను ప్రపంచంలోనే మా గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము అందరం విన్నవించుకుంటున్నాం. ఇక్కడ సాహిత్య కార్యక్రమాలను, కవి సమ్మేళనాలను, పద్య నాటకాలను అనేక కార్యక్రమాలను నిర్వహించాలని మా అందరి కోరిక, అభిలాష. ఈ ప్రాంతం కవుల నిలయం. పాలకురికి సోమనాథుడు, వాల్మీకి మహర్షి, బొమ్మెరలో మన బొమ్మెర పోతన, ఈ త్రిమూర్తుల నిలయం, ఈ ముగ్గురు కవుల నిలయం ఈ పాలకుర్తి గడ్డ. కాబట్టి ఇది అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది మా అందరి ఆలోచన. ధన్యవాదాలు. 7 ఏళ్లుగా చేస్తున్నటువంటి కృషిలో భాగంగా సామాజిక, సాహిత్య, విద్య, వైజ్ఞానిక రంగాల్లో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాడు కళారంగాన్ని కూడా గత సంవత్సరం నుంచి చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 25 నాటకాలను ఏకబిగిన పౌరాణిక నాటకాలను వేసి మరి అణగారిపోయినటువంటి, అడగంటినటువంటి ప్రాచీన కళలను పైకి తెస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈనాడు మరి చుట్టుపక్కల హైదరాబాద్లో కానీ, దనగాంలో కానీ, ఇతరత్ర ప్రదేశాల్లో కానీ చేస్తూ రేపు చిల్పూరు దేవస్థానంలో కూడా మనం చేయబోతున్నాం. అదేవిధంగా పెద్దలు బాలాచారి గారు నేను వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, భక్త పోతన నిజంగా బొమ్మెరలో వేయాలి. ఎక్కడనో మాటగా ఎక్కడనో వేసుకుంటే కాదు సార్. మీరు ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన నేను భక్త పోతనకు సంబంధించినటువంటి టీం అంతా కూడా మేము తీసుకొస్తాం. మీరు కేవలం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు వసతి ఏర్పాటు చేయండి, ఇంత భోజనం ఏర్పాటు చేయండి, మాకేమన్నా దానికి సంబంధించిన మైకులో గీకులో ఉంటే ఏర్పాటు చేయండి. కానీ ఎవరికి ఎక్కడికి రాగినాయపేసి చేయకుండా నా కళాకారులతోటి మేము భక్త పోతనను అద్భుతమైనటువంటి రీతిలో చేస్తాం. అదేవిధంగా అదే త్యాగరాయ గాన సభలో కానీ, రవీంద్ర భారతిలో కానీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ ఊర్లో చేసి ఈ ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి పోతనను గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. భుజేందర్ గారు ఈ విషయంలో మనకు మంచి సహకరిస్తారు. వారు కవిమిత్రులు, అద్భుతమైనటువంటి వారి సహకారం మనకు అందుతుంది. కాబట్టి ఈ జూన్ 2లోగా తప్పనిసరిగా మనం ఒక 3-4 నాటకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నది ఫౌండేషన్. మరి ఈ విషయాన్ని మరి దయచేసి బాలాచారి గారు వారి పరిధిలో, వారి ఉన్నతాధికారుల పరిధిలో కూడా తీసుకొని దాన్ని ఆ 4 నాటకాలు మాకు వేయించడానికి అవకాశం కల్పించండి సార్. ఒకటి బొమ్మెరలో, మిగతా 3 మాత్రం మీరు రవీంద్ర భారతిలో మాకు పెట్టాలని చెప్పుకోవచ్చు. మీరు ఇంత దూరం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. 59 లోకసభ స్పీకర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన 59 నుంచి 82 వరకు పట్టించుకున్న ఆ గోడలు అక్కడ చూడండి. అది కేవలం గోడలు నిలిచి టాప్ లేకుండా ఉంది. 82లో మళ్ళీ ఇక్కడ బొమ్మల యువకులంతా కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని పివి నరసింహారావు విదేశాంగ వ్యవహారాల మంత్రి ఉన్నప్పుడు దాన్ని ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలనే దాని మీద ఒకటి ఆహ్వానం వచ్చి హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఆ టాప్ పోయించి అందులో పుత్తన గారి విగ్రహం రామరావాన్ని పెట్టి అక్కడి నుంచి ఇక మళ్ళీ తర్వాత వస్తున్న రాజారావు పిల్లలు ఈ దేవాలయం కట్టవచ్చు. ఈ కట్టినాక ఇది శంకుస్థాపన నుంచి ఇప్పటి వరకు ఇట్లా నడుస్తుంది. కాకపోతే ఒకటి తాళపత్ర గ్రంథాలు అనంతనాయం గారి పీరియడ్లో వాళ్ళకి ఇచ్చింది. మా రాజాశ్రితులు ఎవరు ఈ పోతన గారి ఆస్తి మీదకి వచ్చిన వాళ్ళు నెల్లుట్ల పాపారావు జమానా వాళ్ళు దాని వాళ్ళ బిడ్డ కొడుకులు అంటారు, ఏదో అంటారు, మనకి తెలియదు. దాంట్లో ఇది వచ్చింది వాస్తవం. వచ్చినాక ఆ ఆస్తి మీదనైతే వీళ్ళు ఉన్నారు. పోతన గారి వ్యవసాయ భూమి ఇది అని అనుకున్న అంతా తిరిగి వచ్చింది. స్థల మార్పు విడి చేసేదాన్ని 2 ఏళ్ళు కాగానే పంట తగ్గగానే ముందుకు వచ్చేది. అట్లా తీసుకుంటూ వచ్చి ఇక్కడ బొమ్మలకు వచ్చి ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకుంది. అట్లా వచ్చిన తర్వాత ఇక ఆయన మళ్ళీ శ్రీనాథుడు వచ్చేది, బాబుగారు ఎందుకు ఇట్లా అవసరపడుతూ కాకపోతే మన అక్కడి రాజమహేంద్రం కానీ రాజుతో బీస్తాను, ఇక్కడ చేస్తే ఇది చేస్తే ఏం చెప్పి నాకు వద్దు, నాకు ఈ పేదరికమే కాదు, ఇట్లే వండుకొని తింటే ఇట్లే కష్టపడి వ్యవసాయం చేసి పెడతాను. అక్కడ ఒక బావి చూసింది కదా, ఆ బావి యాతం ఉన్నట్టు, తండ్రి కొడుకులు ఇట్లా యాతం అట్లా పట్టించుకునేవాళ్ళు. ఆ పోతన గారి అవతలికి జాగాలో అంటే గూడూరు చూసింది, గూడూరు నుంచి వచ్చింది. అది సగం చూడగానే అక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటే అక్కడనే చెరువు కట్టు వచ్చింది. ఆ చెరువు నీళ్ళు నిలబడి అక్కడ దానికి స్థానం లేక అది దాటి బొమ్మలు దాకా వచ్చింది. ఈ ఒంటి మిట్ట దాకా ఈ మిట్ట దాకా వచ్చింది. ఇది మిట్ట ప్రాంతం అప్పుడు. అయితే దాన్ని సాగు చేసుకుని మంచిగా వ్యవసాయం చేసి ఇక్కడి నుంచి రాగానే ఆయన శ్రీనాథ్ గడుకోసారి
పల్లకిలు వస్తుండే ఆ ముగ్గురు భోజనం తీసేయమనడు. ఆ మల్లన్న గారు మల్లన్న నాగలు దుంపుకుంటే నాన్న చూస్తున్నవాడు మామయ్య ఏం చేస్తున్నాడు చూడు అంటే ఈయన ఎన్నడు 2-3 సార్లు అంటే ఇంకా నువ్వు కూడా ఒక నాగల్ని ఒక ఎత్తునోడు ఇచ్చేయి. తర్వాత ఆయన వెనక వీడు చేసిండు అది వస్తుంది, నువ్వు ఇడిచి పక్కకు జరుగు నాన్న అని చెప్తాడు కొడుకు. అది వ్యవసాయం నడుస్తూనే ఉంది, నా పల్లెకి వస్తూనే ఉంది. ఆయన చర్య జరిగింది అప్పుడు జరిగినది. ఆ తాడి చెట్టును వచ్చేసరికి ఆయన అవతల నుంచి వస్తుంది, అది చస్తుంది పుడుతుంది, చస్తుంది పుడుతుంది. తాళపత్ర గంధాలు రాసిన దాంతోనే ఇంకా ఉన్నదంటే గ్రేట్ అయింది, గ్రేట్ ఇంకా ఉన్నదంటే గ్రేట్. తాళపత్ర గంధాలు దాని మీద రాసిండు, మంచిగా ఉంది. 5-6 కట్టలు రాసిండు, అందరిగా తీసుకుపోయిండు. ఆ తాళపత్ర గ్రంథాలు మన బొమ్మరి గ్రామానికి ఇప్పించి ఉపయోగం ఇవాళ మన కవులంతా కలిసి పునరుద్ధారం చేసి ఇక్కడనే పంచాంగ అదే కవి సమ్మేళనం పెట్టి బ్రహ్మాండంగా చేయాలి. ఉమ్మడి మా మద్రాసు రాష్ట్రం ఉండనట్ట మనది తీసుకుపోయింది ఆయన. 59 అయితే ఇక్కడికి వచ్చిండు, 59-60 వచ్చిండు. అయితే మరి అప్పుడు తీసుకెళ్ళిండు. మరి వాళ్ళు ఏం చేసిండో మనకి ఏం అర్థమైతే లేదు. అది ఎక్కడున్నా తెలుసుకోండి సార్. అదే మళ్ళీ ఎదురాజారు ఉన్న పీరియడ్లో ఇక్కడ బొమ్మర పోతన గ్రామాలయం నడిపించినాం సార్. 20-30 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత అన్నీ మన పాండురంగారావు సార్ వాళ్ళు పోతనపేట వరంగల్ వాళ్ళు అన్నీ తీసుకెళ్లారు, పుస్తకాలు అన్నీ. మళ్ళీ ప్లేస్ దాంట్లో ఇప్పుడు మా గ్రామస్తులు అంతా వ్యాపారులు అందరం కలిసి మళ్ళీ ఒక 3-4 సంవత్సరాల క్రితం బొమ్మర పోతన గ్రామాలయం అని అదే పేరుతో మళ్ళీ అందరం చందాలు వేసుకొని నడిపిస్తాం. తాళపత్రం అనువదించిన ఒకటే మొదలండి. మొన్న తాళపత్రం నుంచి అనువదించిన ఒకటే 5 బుక్కులు కొట్టించుకున్నాం.